హాయ్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. భారీగా కాకపోయినా వ్యవస్థ కుంటుపడిందని తాజాగా విడుదలైన పీఎంఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం, రికార్డు స్థాయికి పడిపోతున్న రూపాయి విలువ లాంటివి భారత వృద్ధి వేగానికి బ్రేకులు వేస్తున్నాయి. హెచ్ఎస్బీసీ ఇండియా విడుదల చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ గణాంకాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. మార్చి నెలలో భారత మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 59.2 వద్ద నమోదైంది. ఇది ఫిబ్రవరి నెలలో ఉన్న 59.6 కంటే కొంచెం తక్కువ. అయితే 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే అది వృద్ధిని తెలియజేస్తుంది. కాబట్టి భారత తయారీ రంగం ఇంకా బలంగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఫిబ్రవరితో పోలిస్తే వృద్ధి వేగం మాత్రం మందగించింది. ఈ నివేదికలో ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం ఇన్పుట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల తయారీదారుల ఖర్చులు పెరిగాయి. చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా, ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఇది గడిచిన 5 నెలల్లోనే గరిష్ట స్థాయికి చేరుకుందని డేటా చెబుతుంది. భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే దాదాపు 94 స్థాయికి పడిపోవడం తయారీ రంగానికి మరో సవాల్గా మారింది. రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతి చేసుకునే ముడి సరుకుల ధరలు పెరిగి కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎగుమతులకు ఇది కొంతవరకు కలిసొచ్చినా అధిక దిగుమతి వ్యయం ఆ ప్రయోజనాన్ని హరిస్తోంది. డిమాండ్ పరంగా చూస్తే కొత్త ఆర్డర్లు, ఎగుమతి ఆర్డర్లు మార్చిలో కూడా బలంగానే ఉన్నాయి. అయితే పెరిగిన ఖర్చుల కారణంగా కంపెనీలు తమ వస్తువుల ధరలను కూడా పెంచాల్సి వచ్చింది. ఉపాధి కల్పన విషయంలో తయారీ రంగం స్థిరంగా ఉన్నప్పటికీ కంపెనీలు భవిష్యత్తుపై కొంత అప్రమత్తతతో ఉన్నాయని నివేదిక పేర్కొంది. సో ఓవరాల్గా చూస్తే ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నాటికి పీఎంఐ కాస్త తగ్గింది. డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ చమురు ధరలు, రూపాయి పతనం వల్ల పెరిగిన ఖర్చులు తయారీ రంగానికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఈ అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుని భారత వృద్ధి రేటు ఏ మేరకు స్థిరంగా ఉంటుందో వేచి చూడాలి.